నమస్తే అండి. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో మీలో చాలామంది అడిగారు కదండి తమిళనాడు రెసిపీస్ చేయండి అనేసి. అందుకే ఈరోజు ఒక తమిళనాడు రెసిపీ చేయబోతాను. అదేంటో తెలుసా అండి? ఎన్నై కత్తిరికాయ. ఎన్నై కత్తిరికాయ అంటే ఏంటో అనుకోకండి. ఎన్నై అంటే నూనె, కత్తిరికాయ అంటే వంకాయ. నూనె వంకాయ అండి. చూడండి, మన నూనె వంకాయలు కూడా మనము ఎన్నో వెరైటీస్ చేస్తాం కదా, అలాగే ఈ ఎన్నె కత్తిరికాయ కూడా తమిళనాడులో చాలా వెరైటీస్ చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో. సో ఈ ఎన్నె కత్తిరికాయ చాలా సింపుల్గా చేస్తాను, చాలా బాగుంటుంది, ఒక చాప్ స్మార్ ఉంటుంది. సో కొద్దిగా ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఫాస్ట్గా ఈ ఎన్నె కత్తిరికాయ ఎలా చేయాలి, రెండు రంగులు చేస్తాం. ఇది చూడండి, ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకుంటాము. ఇది 1 pot కుకింగ్ లాగా ఒకే కడాయిలో మనము చేసుకునేవచ్చు. ఆయిల్ కొద్దిగా తీసుకుంటాను, ఎందుకంటే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆయిల్ చాలండి, కొద్దిగా చాలు. ఇదిగో చూడండి, మన ఎన్నె కత్తిరికాయకి ఇలాంటి గ్రీన్ వంకాయలు తీసుకోవాలండి. ఈ సైజులో ఉండాలి, స్మాల్ సైజులో, బాగా నవనవలాడుతుంది, ఫ్రెష్గా ఉంది. ఇలాంటి ఫ్రెష్ వంకాయలు తీసుకున్నాను అనుకోండి, సూపర్గా వస్తుంది. ఓకే, ఈ 1/2 kg వంకాయ ఉంది. 1/2 kg వంకాయలకి నేను ఇంగ్రీడియంట్స్ ఈరోజు చేయబోతాను, చూసి నోట్ చేసుకోండి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవి వేసుకొని మనము బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. మీకు లంచ్ టైంలో ఏం రెసిపీ చేయాలా అని కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు వంకాయలు ఉంటే ఫటాఫట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ. కొద్దిగా రోస్ట్ అవని దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాము. ఇదిగో చూడండి, మన పప్పులన్నీ బాగా ఫ్రై అవుతుంది, మంచి గుమగుమ వాసన వచ్చేస్తుందండి. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కదా, అందుకే. మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చూసేది మాత్రమే కాదు, మీరు మంచి కమెంట్స్ కూడా ఇస్తున్నారు, చాలా మోటివేటింగ్గా ఉంది. సో మన ఛానల్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలి, దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు వీడియో రిలీజ్ అయినప్పుడంతా చూడండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో వేసినప్పుడు అంతా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మిస్ చేయకుండా మీరు చూసుకుంటారు. మీరు మా వీడియో నచ్చిందంటే మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ గ్రూప్స్ ఉంటుంది కదా, అక్కడంతా పెట్టండి. వాళ్ళు కూడా చూసి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు కూడా, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. చూడండి, మాట్లాడుతుంటేనే పప్పులు రోస్ట్ అయింది. ఇప్పుడు నేను కారానికి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, బ్యాడిగే మిరపకాయలు నేను ఒక 5 తీసుకున్నాను. ఇది రంగుకి, రుచికి అనమాట. కారానికి నేను గుంటూరు మిరపకాయలు ఒక 20 నంబర్స్ తీసుకున్నాను. సో మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఎక్కువ రోస్ట్ వద్దు, కొద్దిగా వేడి అవుతే చాలు, ఎందుకంటే మళ్ళీ మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయాలన్నమాట. సో మన విజయ్ చేతి రుచుల్లో అన్ని స్టేట్స్ రెసిపీస్ వస్తుంది కదండి, చాలా ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అనేసి. అలాగే కమెంట్స్ కూడా చేయండి, ఇంకా మంచి రెసిపీస్ వస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ అడిగారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయండి విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ అన్నారు. సో నేను అడిగాను మా పిల్లల్ని, మా వైఫ్ని అంతా. వాళ్ళు అన్నారు, మన విజయ్ చేతి రుచులు 50K వచ్చిందంటే మేమందరూ వస్తాము అన్నారు. సో 50K టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా. సో మీ చేతుల్లో ఉంది. 50K సబ్స్క్రైబర్ వచ్చారనుకోండి, మా ఫ్యామిలీ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. ఒకసారి చూపెడతాను. చూడండి, ఎండుమిరపకాయలు ఫ్రై అయింది. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తురుముకున్నాను, ఫ్రెష్గా ఉంది, ఒక 3 టేబుల్ స్పూన్ అనమాట. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా రోస్ట్ చేసుకుంటాము. మంచి గుమగుమ వాసన వచ్చేసిందండి. యాక్చువల్గా మనకు వంకాయలు గ్రేవీ ఎంత కావాలో అంత మనము యాడ్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువ ఎక్కువ కూడా మనం చేసుకోవచ్చు. వంకాయల్లో మనము కూర్చి దాన్ని ఫ్రై చేయాలి, డ్రై ఫ్రై చేయాలన్నమాట. సో మీ గ్రేవీ ఎక్కువ కావాలనుకోండి, ఈ కర్రీ ఎక్కువ కావాలనుకోండి, ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అది టోటల్లీ మీ చేతుల్లోనే ఉందన్నమాట. కుకింగ్ ఒక ఆర్ట్ కదండి, ఇలాగే చేయాలి అని ఏమి స్పెసిఫికేషన్ లేదు. కొన్ని వంటలకి, ట్రెడిషనల్ వంటలకి అయితే ఉంది, ఇలాగే చేయాలి, ఈ ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఈ కొలతలు వేయాలి అనేసి. సో ఇలాంటి రెగ్యులర్ వంటలకి అలా ఏం లేదు, అదొక ఆర్ట్ అనమాట. మన క్రియేటివ్ బట్టి, మన థాట్స్ బట్టి మనము దాన్ని హెల్తీగా, ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, కొబ్బరి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్లోనే బాగా రోస్ట్ అయింది. చింతపండు ఒక స్మాల్ పీస్ తీసుకున్నాను, ఇది ఆప్షనల్, యాక్చువల్ అక్కర్లేదు ఈ రెసిపీకి, నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలిపెట్టేయచ్చు. చింతపండు స్మాల్ పీస్ వేసుకుంటున్నాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో ఈ వేడి అంతా చల్లారిని
దాని తర్వాత దాన్ని మనం గ్రైండ్ చేసుకుంటాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోనండి మన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కూల్ డౌన్ అయింది. మనం ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ చేసుకుంటాము. మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో అన్నీ జార్లో తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఇదిగో చూడండి, నేను 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తాను. ఇది విజయ్ చేతి రుచుల గరం మసాలా, అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను. చాలా అరోమా ఎక్కువ ఉందన్నమాట. విజయ్ చేతి రుచులు ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఈ గరం మసాలా వీడియో కూడా ఉంది. చాలా బాగుంది, చాలా ట్రెండింగ్ అయింది. మీరు చూడండి, నేర్చుకుంటారు. సో నేను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అందులో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సాల్ట్ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. నేను అందాజుగా ఒక 1 స్పూన్ దగ్గర వేసుకున్నాను. సో ఇప్పుడు మనము పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. ఒక 1/4 గ్లాస్ వేసుకున్నాను, ఇంకా కావాలంటే మళ్ళీ వేసుకుంటాము. ఇప్పుడైతే ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సరేనా? మసాలా ఎన్నె కత్తిరికాయ మసాలా రెడీ అయిందండి. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇది చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వాటర్ తక్కువ ఉండాలన్నమాట. అందుకే వాటర్ తక్కువ వేసి నిదానంగా బాగా రుబ్బుకున్నాను. సో అన్నీ ఒక ప్లేట్లో తీసుకునేస్తాను ఇప్పుడు నేను. సో మన మసాలా రెడీ అయిందండి. సో మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము వంకాయ రెడీ చేసుకుంటాము. ఇది చూడండి, వంకాయలు ఆల్రెడీ నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము హాఫ్గా కట్ చేసుకోవాలి. అంటే ఈ పక్క ఒక హాఫ్ సమానంగా, ఈ పక్క ఒక హాఫ్, ఇలా షార్ప్గా కట్ చేసుకున్నాను అనుకోండి. లోపల వరకు మళ్ళీ వంకాయలు చూసుకోవాలి, బాగుందా అని చూసుకొని దాని తర్వాత మనము ఈ మసాలాని తీసి ఇందులో స్టఫ్ చేయాలి. బాగా క్లీన్గా స్టఫ్ చేసేవాళ్ళండి. ఫుల్గా స్టఫ్ చేసి టైట్గా చూడండి ఇలా చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనము ఇంకొక వంకాయని ఇలా కట్ చేసుకోవాలి. సో వంకాయలు ఫ్రెష్గా లేతగా ఉండిందంటే ఈ స్మాల్ సైజ్ వంకాయలు తీసుకోవాలి. పెద్ద వంకాయలు తీసుకుంటే అది ఆయిల్లో కుక్ అవుతుంది కదా, మరి ఫుల్గా కుక్ అవ్వదు. కాబట్టి ఇలాంటి లేతగా ఉండే వంకాయలు, ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకుంటే మన ఎన్నె కత్తిరికాయ బాగా వస్తుందన్నమాట. సో ఇలాగా మనము అన్ని వంకాయల్లో ఈ మసాలాని కూర్చుకోవాలండి ఫస్ట్. దాని తర్వాత మనము దీని ఫ్రైయింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇదిగో చూడండి, మన వంకాయలన్నీ బాగా స్టఫింగ్ అయింది ఈ మసాలాతో. కొద్దిగా మసాలా కూడా మిగిలింది, మనం దీన్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఎన్నె కత్తిరికాయ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కుకింగ్ ప్రాసెస్ సేమ్ కడాయి పెట్టుకున్నానండి. సో అందులో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ కావాలి, ఎందుకంటే ఇది ఎన్నె కత్తిరికాయ, నూనె వంకాయ అందుకనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాను. ఇదిగో చూడండి, ఇప్పుడు వంకాయలంతా ఆయిల్లో వేయాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. సో ఒక్కొక్క వంకాయగా ఎత్తి నేను ఆయిల్లో ఇలా పెట్టేస్తాను. ఇది చూడండి, ఇలా అన్నమాట. మంచి గుమగుమలాడే ఎన్నె కత్తిరికాయ రెడీ అవుతుంది మీ విజయ్ చేతి రుచుల్లో. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. ఇక చూడండి, వంకాయలన్నీ పెట్టేస్తున్నాను. ఈ మరి బాటమ్ థిక్గా ఉండే కడాయి పెట్టుకున్నారనుకోండి, మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఎందుకంటే వాటర్ యాడ్ చేయం కాబట్టి మనం ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనకు మిగిలిన మసాలా కూడా అందులో వేస్తాము. సో దట్ అదేం వేస్ట్ అవ్వదు అనమాట. మనకు ఇలా స్ప్రెడ్ చేస్తాము. ఫుల్ ఇలా స్ప్రెడ్ చేసేసి 2 రెమ్మలు కరివేపాకు, ఫ్రెష్గా ఉంది కరివేపాకు, ఇలా చల్లుకుంటాం దాని మీద. మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి కుక్ చేయాలి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోని బాగా కుక్ కావాలి. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ కుక్ అవుతుంది అనమాట. సో బాగా కుక్ అవ్వనండి, సరేనా? వంకాయలు బాగా ఫ్రై అవుతుందండి, గుమ్మలాడిపోతుందండి. ఇలా చూడండి కలర్ ఎలా ఉందో. ఇప్పుడు మనము వంకాయని తిప్పిచ్చేస్తాము, ఎందుకంటే బోత్ ద సైడ్ వంకాయలు కుక్ అవ్వాలి కదా. అప్పుడే ఎన్నె కత్తిరికాయ
సూపర్గా ఉంటుంది. సో నిదానంగా తిప్పియండి. ఇన్ కేస్ ఆయిల్ తక్కువ అనిపించిందంటే ఆయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతే ఆయిల్లో చేస్తాను, ఎందుకంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను 1/2 kg వంకాయలకి. ఓకే, చూడండి వంకాయలన్నీ ఇలా తిన్నగా తిప్పించేయండి. దాని తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ జార్లో వాటర్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తాము. కొద్దిగా వాటర్ ఎక్కువ కాదండి, చూసుకోండి. జస్ట్ ఒక 1/4 గ్లాసే. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టినాము, క్లోజ్ చేస్తాము. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అలాగే ఫ్రై చేస్తాము. సరేనా? మన వంకాయలు అదర్ సైడ్ కూడా బాగా కుక్ అవుతుందండి. మంచి గుమగుమలండి రియల్లీ. ఆ మసాలా వేసాం కదండి, విజయ్ చేతి రుచుల గరం మసాలా సూపర్ డూపర్గా వచ్చింది. ఒకసారి మనము తిన్నగా కలిపేస్తాము. చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఇలా సెట్ అయిందనమాట. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే రుచి ఎక్కువ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు మనము దీన్ని ఇలా కలుపుతూ చేయాలి. లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి ఫుల్గా, అప్పుడే వంకాయలు కూడా బాగా కుక్ అవుతుంది. లేకపోతే వంకాయలు కుక్ అవుతుంది కదా, వాటర్ కొద్దిగా యాడ్ చేసినాం కాబట్టి ఇలా మనము అప్పుడప్పుడు ఇలా కలుపుతూ చేయాలి. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టినాను కదా, ఓపెన్లోనే పెట్టి ఇంకా డ్రై ఫ్రై చేస్తాను. చూడండి వంకాయలు బాగా సాఫ్ట్ అయింది. సో ఇంకా మనము క్లోజ్ చేసి అది పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఓపెన్లోనే పెట్టి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాము. ఇంకొక 5-10 మినిట్స్లో అయిపోతుందండి మన వంకాయ ఎన్నె కత్తిరికాయ. చాలా బాగా ఎర్రగా రోస్ట్ అయిందని మన ఎన్నె కత్తిరికాయ. చూడండి ఆయిల్ కూడా కరెక్ట్గానే ఉంది. సూపర్గా వంకాయలన్నీ కుక్ అయి రోస్ట్ కూడా అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఇది మనము అన్నం కలుపుకొని అలాగే తినచ్చు, లేకపోతే పప్పుచారుకు నంచుకొని తినచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం ఇప్పుడు. సరేనా? వేడి వేడి ఎన్నె కత్తిరికాయ రెడీ అయింది మీ విజయ్ చేతి రుచుల్లో. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. వంకాయ నచ్చలేదనే వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. చూసారా ఎంత బాగుందో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి ఇలా పప్పు చారుతో తిన్నామనుకోండి, సూపర్ డూపర్. ఇదిగో చూడండి మన వేడి వేడి ఎన్నె కత్తిరికాయ, అదేనండి నూనె వంకాయ, తమిళనాడు స్టైల్ రెడీ అయింది మన విజయ్ చేతి రుచుల్లో. ఇది యాక్చువల్గా వైట్ రైస్లో కలుపుకొని తినచ్చు, పప్పుచారుకి నంచుకొని తినచ్చు. నేనైతే అలాగే తినేస్తాను. ఇప్పుడు మీకు టేస్ట్ చెప్పాలి కదండి, అందుకే చూడండి నూనె వంకాయ. నోరు ఊరిపోతుందా? సింప్లీ సూపర్, సింప్లీ సూపర్ అండి. బా వెన్న మారింది. వంకాయ బాగా కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది. మసాలా కరెక్ట్గా పట్టిందండి. ఉప్పు, కారము, గరం మసాలా చాప్స్ టేస్ట్లో ఉంది. ట్రై చేయండి, నేను చెప్పేదే కాదు, ట్రై చేస్తే కదా మీకు తెలుస్తుంది. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.